జీవుండలేనయ్యా. ఒక్కొజ్జోన్ బతుకు కాదు నీది. కన్న తల్లిదండ్రిని నువ్వు నిమ్మలంగా ఉంచలేవు. అఘోరా, నేను నిన్నే అడిగేది దేవర్సి. ఒక తల్లి తండ్రిని నువ్వు మంచిగా ఉంచలేవు. ఓ ట్రాన్స్ కమ్యూనిటీ ఇజ్జత్ తీస్తావు. అఘోరి మాతగా ఉన్నటువంటి అలియా శ్రీనివాస్కి ఒక వైఫ్ అనే వ్యక్తి శ్రీవర్షిని వచ్చింది. ఇప్పుడు మీరు ఇంతమంది ఎన్ని మాట్లాడినా కూడా శ్రీవర్షిని ఒక మాట కూడా పడనీయడం లేదు. ఆమె వాయిస్ మీరు ఆల్రెడీ వీడియో కాల్స్ విన్నారు. సో ఇప్పుడు రాధికది కూడా ఆమె ఫేక్ అనే చెప్తుంది. ఇంకో అమ్మాయి వర్షిని అనే అమ్మాయిని జనవరి 13న చేసుకున్నా అన్నాడు. మరి ఫస్ట్ భార్య నేను ఉండగా ఇంకో అమ్మాయిని ఎట్లా చేసుకుంటాడు? ఫేకే ఓకే, ఆమె ఫేక్ అయితే మనకెందుకు? నేను అగరు నాకు మోసం చేశాడు. నాకు ఆమె పెళ్ళామైతదా? ఫస్ట్ పెళ్ళామని నువ్వు దీని గురించి మాట్లాడుతున్నావు. ఒక్క నిమిషం, నువ్వు దీని గురించి మాట్లాడుతున్నావు కానీ ఇక్కడ హిందూ ధర్మం పరువు తీసినందుకు నువ్వు మమ్మల్ని బాధగా లేదా? నేను అనేది అట్లా కాదు. అయితే ఉంటా, నేను వెళ్ళిపోతాను, నాకు అవసరం అయితే ఎందుకు ఏడుస్తున్నావు పిలవగానే? నిజంగా అంటే మీలాంటి వ్యక్తులు వశీకరణం చేస్తారా? అంటే మీలాంటి వ్యక్తులను నేను ఎందుకు పోలుస్తున్నా అంటే తను ట్రాన్స్గా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి. సో పర్టికులర్గా ఈరోజు నాకు క్వశ్చన్ అడుగుతున్నా నేను మిమ్మల్ని. ఇలా అఘోరా అని మాట్లాడితే నాకే ఒక చిన్న చూపులాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక అఘోర తత్వం ఏంటంటే ఘోరమైన బతుకు. శ్రీనివాస్కి మొత్తానికి అబ్బాయి ఫీలింగ్ ఉన్నాయని చెప్పొచ్చా? వాడు ఒక ట్రాన్స్ కాదు కాబట్టి ఒక బాయ్లా. ట్రాన్స్గా మారినటువంటి వ్యక్తులు పెళ్లి చేసుకోవడానికి మీ దాంట్లో ఉందా? రైట్ ఉందా? ఏ దాంట్లో? మీ దాంట్లో ఒక గౌరవమైన పేరు ఉంది దానికి, లెస్బియన్, గే, అబ్బాయిలు పిల్లలు కనడానికి ఉందా అవకాశం వీళ్ళకి? ఎవరికి? సో లేదు. నీకు గుద్దలు దమ్ముంటే నువ్వు ఒక అమ్మాయి కుట్టిన ఉంటే పాడుకో. వచ్చిన క్వశ్చన్ ఒక అఘోరికి పెళ్ళి ఎక్కడిదిరా? ఒక్కొక్కరి పొంగి బజాయిచ్చి మళ్ళీ ఊరికి మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. అక్క నమస్తే మీ ఇద్దరికి. నమస్తే అమ్మ. ఎట్లున్నారు అక్క? ఎందుకు ఏడుస్తున్నావు పిలవగానే? నేను నమస్తే చెప్పింది నచ్చలేదా? నమస్తే అమ్మా. గతంలో మమ్మల్ని చాలా అవమానించారు మా. నేను ఏదైతే పోరాటంగా మొదలు పెట్టానో వీడి ఫేకు అని ఒకప్పుడు నన్ను పిచ్చిదానని అంటే ఇప్పుడు నేను అడగడం వల్ల మీరు ఏడుస్తున్నారు. ఓకే, ఎందుకంటే మీరు ఆ టైంలో అఘోరి గురించి బాగా మాట్లాడారు, పోరాటం చేశారు. ఎందుకంటే తను కూడా ఒక ట్రాన్స్ గా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి. సో మీరు కూడా ట్రాన్స్ గా ఉన్నారు కాబట్టి అందరి మాటలు అనకండి. కమ్యూనిటీ నంబర్ కూడా కాదు. ఒక్క నిమిషం అండి, ఎందుకు ఇంత ఏడుస్తున్నానంటే గతంలో ఎన్నో ఇంటర్వ్యూలు నన్ను పిచ్చిదానని చాలా మంది కామెంట్స్ లో ఒక పిచ్చిదానివి, అఘోర కరెక్ట్ అని చాలా ఇలా మాట్లాడారు. అందుకే నాకు ఏడుపు వచ్చింది. ఈ రోజు చాలా మంది దేశవ్యాప్తంగా మమ్మల్ని మెచ్చుకుంటున్నారు. కింద కామెంట్స్ లో కూడా రాకముందు లైవ్ ఇచ్చేసే కామెంట్స్ లో కూడా అవును మీరు ఇద్దరు గతంలో పోరాడారు, ఆ రోజు మేము నమ్మలేదు, ఇప్పుడు నమ్ముతున్నాం, అది ఫేక్. సో నేను అందుకే నేను ఏడ్చాను. ఎవరైతే ఆ రోజుల్లో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు కూడా నన్ను అవమానించారు. ప్రియా చౌదరి మేడం గారు చాలా మంది జనాలు మమ్మల్ని అవమానించారు. మేము ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. నేను సంధ్య తను వాళ్ళ కమ్యూనిటీ నుంచి ఈమెను అనడము, నా కమ్యూనిటీ నన్ను అప్పుడు ఎవరు అర్థం చేసుకోలేదు. ఈరోజు అర్థం చేసుకున్నారు కాబట్టి ప్రతి ఒక్క కమ్యూనిటీ మహిళలు ప్రతి ఒక్కరు ఎవరైతే బ్యాడ్గా కామెంట్స్ పెట్టారో ఈ రోజు వాళ్ళే మమ్మల్ని మెచ్చుకుంటున్నారు. ఓకే, మీరు మెచ్చుకుంటున్నారు అంటున్నారు మధు అక్క. బట్ నేనేం అడుగుతున్నా అంటే సో మీరు ఇంతవరకు పోరాటం చేసినా కూడా దానికి అంటే న్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే తను పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడ ఎవరు ఏం చేయడానికి కూడా లేదు. సో అంటే ఒక రిపోర్టర్గా మేము వెళ్ళినా కూడా సో మేము ఎన్ని మాటలన్నా కూడా ఎన్ని ట్రోల్స్ చేసినా కూడా అయిన పని మాత్రం ఆయన చేసుకొని వెళ్ళిపోయాడు. అంటే మీరు ఇంత చేసినా కూడా వ్యర్థమే కదా. అంటే ఇప్పుడు ట్రాన్స్ గా ఉన్నటువంటి వ్యక్తి అఘోరి మాత అని చెప్పి తిరగడం జరిగింది, మీ దగ్గరే ఉండడం చెప్పేసి ఆమె పెట్టినప్పుడు మీరు కూడా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో ఆయన అలియా శ్రీనివాస్ తో పాటు ఇంకొక పేరేంటి? పింకీ. సో మీరు చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు మరంటే ఇప్పుడు ట్రాన్స్ ఉన్నటువంటి వ్యక్తి ఆయనే. సారీ, మీరు ఒక మాట గుర్తుపెట్టుకొని, ఒక ట్రాన్స్ అని చెప్పేసి అనకన్నా ఒక ట్రాన్స్ కమ్యూనిటీ అబ్బాయి కాదైనా ఏడైనా సరే కానీ ఒక దగ్గర పూజ చేయడానికి పోయినప్పుడు ఒక లేడీ దగ్గర మిస్బిహేవ్ చేసినందుకు ఆయనకు శిక్షగా సురుకులు పెట్టిరు లింగం మీద. పెట్టినందుకు అది ఎఫెక్టబుల్ అయ్యి బాడీ ఎఫెక్ట్ అయితే సిజేరింగ్ చేయించుకోవడం జరిగింది. కానీ ఓ ట్రాన్స్ అని అనకండి.
అంటే ఆయన సర్జరీ చేసుకున్నది ఓన్లీ ఇప్పుడు మీరు అక్కడ పెట్టిన అంటే ఒక ఆడ ఇబ్బంది సోకు వల్ల పెట్టడం అక్కడ పెట్టడం వల్ల అట్లా సిజేరింగ్ తయారైంది. చేయించుకుండు. ఆయనకి మీలాంటి అంటే మీకు ఉన్నప్పటి నుండి చిన్నప్పటి నుండి ఉన్నటువంటి అమ్మా, ఏమైతే ఒక హార్మోన్స్ మాట. ప్రాబ్లం ఉంటుంది అట్లాంటిది కాదా? వన్ థింగ్ ఒక మాట, ఇప్పుడు మనము ఒక మాట మాట్లాడుకుంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి హార్మోన్స్ ఆఫ్ చేంజ్ వల్ల మేము సిజేరింగ్ చేయించుకొని ఇప్పుడు ఇట్లా అయినాం. ఆయనకు హార్మోన్ చేంజ్ లేదు కాబట్టి ఇప్పుడు అమ్మాయి అయితే ఎంత తిరుగుతున్నాడు. అట్లా తిరగొచ్చా? అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, మనం నిన్న సో మాట్లాడుకుంటేనే పెళ్లి విషయం ఒక్క నిమిషం పక్కన పెడితే అఘోర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటనంటే ఫస్ట్ ట్రాన్స్జెండర్ కాదు. ఎక్కడో ఏపీలోనో తెలంగాణ వేరే రాష్ట్రంలోనే ఏదో తప్పు చేస్తే అమ్మాయిని ఇలానే ఈ వర్షిని అమ్మాయిలు ఎలా అప్పుడు ఒక అట చేస్తే ఆ గ్రామస్తులు ఆ ఒక కడ్డి కాల్చి ఏదైతే అంగం ఉందో ఆ అంగాన్ని కాల్చారు. ఆ అంగం పని చేయకుండా అంటే ఎక్కడెక్కడ ఆగిపోయి ఇది కడుపు నొప్పి అది ఇది చేసి అయిపోయిన తర్వాత తను ఎక్కడ దీనికి ఏంటి పరిష్కారం, అంగం దెబ్బతినింది, ఇప్పుడు ఏంటి పరిష్కారం, కడుపు ఉబ్బిపోయింది. అప్పుడు కొంతమంది ట్రాన్స్జెండర్లు సహాయ తీసుకొని ఇందోరు పోయి దానికంటే ఒక సర్జరీ చేయించుకొని ఇంకా డబ్బు కోసం మళ్ళీ దేనికోసం మళ్ళీ అఘోరాన్ని వేసుకొని మళ్ళీ ఇంప్లాంట్ సర్జరీ చేసుకొని దేశవ్యాప్తంగా బట్టలు తిప్పుకొని తిరిగినాడు. అప్పుడు మేము పోరాడాము. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే పెళ్ళి. చాలా మంది క్వశ్చన్ ఏంటంటే మా ఫ్యామిలీ వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని, మాధురి మీరు కూడా అమ్మాయిలు ఇట్లా ఎత్తుకొని పెళ్లి చేసుకుంటారని అడుగుతా అంటే మేము ఏం సమాధానం చెప్పాలి? తల ఉంచుకున్న పరిస్థితి ఈ రోజు. నెక్స్ట్ అదే జరుగుతుందని మేము కూడా అనుకుంటున్నాం. జరగొచ్చా? జరగచ్చు, చెప్పలేం మరి. అంటే ఇట్లా ఇద్దరిద్దరు ఇప్పుడు ట్రాన్స్ గా మారినటువంటి వ్యక్తులు పెళ్లి చేసుకోవడానికి మీ దాంట్లో ఉందా రైట్ ఉందా? ఏ దాంట్లో? మీ దాంట్లో. సో అట్లేం లేదు. ఆడవాళ్ళు దీనికంటే ఒక పేరు ఉంది, ఒక గౌరవమైన పేరు ఉంది దానికి. లెస్బియన్, గే, అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం మనం చూసాము. అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం, పిల్లలు కనడానికి ఉందా అవకాశం వీళ్ళకి? ఎవరికి? సో లేదు. సో లెస్బియన్స్ కూడా ఎట్లుందని అంటే మాత్రము సిజేరింగ్స్ కాకుండా ఏది కాకుండా ఉన్న వాళ్ళు అయితే మాత్రము మామూలుగా ఇప్పుడు పిల్లలు కానీ వాళ్ళకి సిజేరింగ్ చేసి అయితే గర్భసంచులకు ఎట్లయితే ఇన్పుట్ ఇస్తారో అట్లా ఒక సెమెన్ కొనుక్కొని మనం దాని నుంచి అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మన అమెరికాలో చక్రి ఏదో పేరుంది, అతను ఇద్దరు లేడీస్, ఆయన బాయ్గా కన్వర్ట్ అయిన తర్వాత ఆమెకి గర్భసంచులకి వేసి ఒక పిల్లగాని అన్నారు. ఆల్రెడీ అది యూట్యూబ్లలో కూడా ఫేమస్ అయింది అప్పుడు. అట్లా లెస్బియన్స్ అయితే ఏం కాదు, కానీ ఒక ట్రాన్స్ ఈమె కలిస్తే మాత్రం కాలేదు. అది ఒక పిల్లలు కానీ శారీరకంగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. అది ఒకటి మెయిన్ ఏదైతే ఉందో అది ఉండదు. సో అయినా కానీ హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకు హ్యాపీగా ఉండొచ్చు నేను ఇంత క్లియర్గా చెప్తానంటూ, సో ఇవాళ రేపు ప్రతిదీ ఆటోమేటిక్ ఆన్లైన్లో అన్నీ వచ్చేస్తున్నాయి. ఆన్లైన్లో అంటే ఎట్లా అనుకోవచ్చు? సో ఆన్లైన్లో అంటే ప్రతి దానికి ఇప్పుడు చెప్పాలంటే నాకే సిగ్గుగా ఉంది. ఏదైతే పురుషాంగం ఉంటుందో అది కూడా ఆన్లైన్లో అన్నీ దొరుకుతున్నాయి. వక్షజ ప్రతిదీ దొరుకుతున్నాయి. ఇప్పుడు కామవాంఛలు వాళ్ళ ద్వారా కూడా అమ్మాయిలు ఎక్కువ కానీ ఆటోమేటిక్ ఏదైతే వాళ్ళకి మగవాళ్ళు కావాలో అది ఆటోమేటిక్గా తెప్పించుకుని దాని ద్వారా కామవాంఛలు తీర్చుకుంటున్నారు. సో ఇది నా మాట కాదు, గూగుల్లో కొట్టిన చాలామంది ఇదే చెప్తారు. ఇప్పుడు కూడా ఒక లైవ్ మేము మాట్లాడినందుకు దీని గురించి ఒక కింద ఆన్లైన్లో దొరుకుతాయని పెట్టాడు. ఆటోమేటిక్ అన్నీ తెలుసు జనాలకి. అట్లా ఇంకొకటి ఇప్పుడు ఆ అమ్మాయి కూడా పేరెంట్స్ని వదిలిపెట్టి వెళ్ళి ఫస్ట్ వెళ్ళిపోయింది. సరే ఎవరైనా ఒక తప్పు చేస్తారు, తెలియకుండా వెళ్ళిపోతారు, తర్వాత అన్నీ తెలుసుకుని బుద్ధి తెచ్చుకున్నటువంటి వ్యక్తి. సో నిజంగానే ఆయన దగ్గరికి మళ్ళీ వెళ్ళడం జరిగింది, శ్రీనివాస్ దగ్గరికి. సో అంటే వశీకరణం చేయడం వల్లనే మా అమ్మాయి అట్లా వెళ్ళింది అని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా కొన్ని సందర్భాలు వెళ్ళి ఒక్కొక్క దగ్గర పూజలు చేస్తూ ఉంటారు. సో నిజంగా అంటే మీలాంటి వ్యక్తులు వశీకరణం చేస్తారా? అంటే మీలాంటి వ్యక్తులను నేను ఎందుకు పోలుస్తున్నా అంటే తను ట్రాన్స్గా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి. సో పర్టికులర్గా ఈరోజు నాకు క్వశ్చన్ అడుగుతున్నాను నేను మిమ్మల్ని. అమ్మాయి వెనకటి నుంచి కూడా వశీకరణం అనేది ఇప్పుడు కాదు, కొన్ని ఏళ్ళ నుంచి ఉంది. అది దానివల్ల చెడ్డ మంచి అని వశీకరణం అని అంటే చెడుగా యూజ్ చేసుకోవచ్చు, మంచిగా యూజ్ చేసుకోవచ్చు. కానీ అఘోరకు మాత్రం ఏవి రావు. ఏమున్నా కానీ ఆమెకి మనీ పెట్టి ఆమెకు ఫోన్లు ఇప్పించి బంగారం వేసి ఒక పైసకి ఆమెని చేసుకొని ఇప్పుడు పైసాకి చూపెట్టి ఇప్పుడు ఆమె ఆయన దిక్కు మలుపుకుంది తప్ప ఇంకేం ఇటు చేసింది ఏం లేదు అఘోర. ఇవాళ అఘోర అని మాట్లాడితే నాకే ఒక చిన్న చూపులాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక అఘోర తత్వం ఏంటంటే ఘోరమైన బతుకు.
ఒక మనిషి గాడుపు కానీ మనిషి దీనికి ఏది టచ్ కాకుండా దూరం వెళ్ళిపోయి వాళ్ళ సాధనలో వాళ్ళు వండుకుంటా వాళ్ళు షోజ్ఞానంలో వండుకుంటా వాళ్ళు బతికేదాన్ని ఈరోజు కావాలని చెప్పేసి ఎక్కడి నుంచో వీడు వచ్చి ఆ గోరినని చెప్పేసి నేను డేట్ అవుతా, నేను అట్లా ఉంటా ఇట్లుంటా, నేను కాస్టల్లో బూడిది రుద్దుకున్నది అవుతా అని చెప్పేసి ఇంతవరకే అని చేసి ఒక సనాతన ధర్మం అని అంటే మాత్రం అయితమ్మా మన అమ్మవార్లు, మన కట్టు, మన బొట్టు, మన సాంప్రదాయాలు, ఒక ఆడపిల్ల ఇజ్జత్ కాపాడము సనాతన ధర్మం, అవునా కాదా? అలాంటిది ఒక ఆడపిల్లలాగా నువ్వు రెడీ అయిన తర్వాత నువ్వు బరివాతలు తిరుగుతూ ఇప్పుడు ఒక ఆడదానికి సిగ్గుచేటు చేసినావు. కానీ ఈరోజు ఒక ఆడపిల్ల ఒక మగవంతో మాట్లాడితేనే నుంచుకుంది నుంచుకుందని బదలాం చేస్తారు. కానీ వీడు చేసిన లెక్కలకి ఒక ఆడపిల్ల ఇంకో ఆడపిల్లతో మాట్లాడాలన్నా ఈ రోజు నుంచి సిగ్గువేతనం చేశాడు వాడు. ఇలాంటి దాంట్లో ఒక మాట మాట్లాడుకుంటే ఒక జనరేషన్లా అన్నరుడు బ్రహ్మంగారు అన్నారు కదా, ఆడిదే పెళ్లి చేసుకుంటాను. కలియోగం, ఈ కలియోగంలో కలియోగ కామాంధుడు వీడు. ఈ కామాంధుని వల్ల అఘోరా కాదు, ఇప్పటి నుంచి కలియోగ కామాంధుడు అని పేరు పెడతాము. ఇప్పుడు ఇన్ని రోజులు మేము కష్టపడ్డది ఏంటి? ఒక ఆడదాన్ని ఇజ్జత్ పోవద్దు. ఫస్ట్ నుంచి కూడా మీరు ఇంటర్వ్యూ నన్ను తీసుకున్నప్పటి నుంచి కూడా నేను ఒకటే మాట చెప్పా, దేనికి? ఒక ఆడదాన్ని ఇజ్జత్ పోవద్దు. మేము ఎంత సిజేరింగ్స్ చేయించుకొని మేము ఎంత చేసినా కానీ ఒక ఆడపిల్ల కాళ్ళ కిందకి మేము చనిపోయినా కూడా కొజ్జానే అంటారు, హిజ్రానే అంటారు మళ్ళీ. ఒక ఆడపిల్ల అయితే ఇప్పటికన్నారు కదా మళ్ళీ. ఎంత మంచిగా ఉండను, ఇప్పుడు మాధురి ఇంత మంచిగా ఉంది కానీ ఇప్పటికైనా ట్రాన్సే అంటారు. 10 మంది ముంగట కాదు, ఎప్పటికైనా ఏదో ఒక మూల పేరు ట్రాన్స్ అని ఉంటుంది. కానీ అమ్మాయి అని ఎక్కడన్నా వస్తుందా? రాదు. అలాంటి అమ్మాయిలది ఆడవాళ్ళు అమ్మవారితో సమానమని మేము బోధించే వాళ్ళము. ఈరోజు ఒక శివశక్తి జోగిని కుటుంబాలలో కూడా ఎంత వాటికైనా సరే అమ్మవారిని బోధిస్తాం మేము, కన్న తల్లిని అమ్మవారిని. అలాంటిది అమ్మ అమ్మ అనుకుంటా అమ్మ మొగడు ఎట్లా అయ్యింది? ఇప్పుడు నిన్న మొన్న అమ్మ అమ్మ అని మాట్లాడింది, అమ్మ ఇవాళ మొగడు ఎట్లా అయ్యిండు? అంటే చెల్లికి అన్నకి రిలేషన్ పెడతారా, తల్లికి కొడుక్కి రిలేషన్ పెడతారా? వీళ్ళు చేసే పని వీళ్ళు చేసిన పనికి ఇట్లనే ఉంటుందేమో అని అనుకోలేదు జనాలు. అంటే ఇప్పుడు నిన్న మీరు వచ్చారు మధు అక్కడ ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు ఆల్రెడీ రాధా అని చెప్పేసి తను, సో మనం ఇప్పుడు ఓపెన్ గానే మాట్లాడుకోవాలి. సో ఆమె గురించి కూడా మనం దాచిపెట్టేది కూడా లేదు. సో పర్టికులర్గా ఆమె కరీంనగర్ నుండి రావడం జరిగింది, తను కూడా జూనియర్ అడ్వకేట్ అని చెప్పడం జరిగింది. అంత తెలివి ఉన్నటువంటి వ్యక్తి మనం మాట్లాడితే ఏమంది? సో 15 రోజులు మీరు కూడా తన దగ్గర ఉండండి, శ్రీనివాస్ దగ్గర ఉండడం వల్ల మీరు కూడా సేమ్ అయినా, అంటే నేను ఎలా అయితే అయ్యానో మీరు కూడా అలానే అవుతారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో దీనికంటే ముందు అసలు ఆమె మీతో ఏం మాట్లాడింది అనేది ఇప్పటికి కూడా మాకు క్లియరెన్స్ లేదు సీరియస్గా చెప్పాలంటే. నేను లోపల 5 మంది ఉన్నారు, ఎడ్యుకేట్ వాళ్ళందరూ ఉన్నారు, మీరు బయట ఉన్నారు. సో నేను విన్నది ఏంటంటే ఎవరైతే ఆ లాయర్ ఆజాద్ గారు ఏంటమ్మా ఇలా అమ్మాయిలు ఇట్లా ఇద్దరు ఆమె సర్జరీ చేయించుకుని నువ్వు ఆడదానివి ఏంటమ్మా అంటే ఆమె పచ్చిగా చెప్పింది, వానికి అంగం లేదు కానీ మగవాడు ఏదైతే అన్ని చేస్తాడో అంతకంటే ఎక్కువ చేశాడు. ఇంకా నేను ఇంతకంటే చెప్పుకోలేను, ఏ ఆడది బలి అవ్వకూడదు అంటే ఇక్కడ అని చెప్పుకొని వచ్చింది. అబ్బాయి ఫీలింగ్సే ఉన్నాయని అంత క్లియర్ గా చెప్పినప్పుడు అంటే ఇంకా ఆయన మారినా కూడా ఆయనకి ఏం చేంజెస్ కాలేదని అర్థం. ఇప్పుడు మీరు మారితే అమ్మాయి ఫీలింగ్స్ వస్తాయని చెప్పేసి అందరికి మీరు చెప్తుంటారు, మాకంటే ఓపెన్ గా ఏం తెలియదు కాబట్టి మీరు చెప్తేనే మా వరకు తెలిసి ఏదైనా. ఇప్పుడు మరి ఆ శ్రీనివాస్ కి మొత్తానికి అబ్బాయి ఫీలింగ్ ఉన్నాయని చెప్పొచ్చా? అబ్బాయి ఫీలింగ్ ఉన్నాయి, ఈ 2 ఫీలింగ్స్ కూడా ఉంటాయి, 2 ఉంటాయి. అంటే ఇప్పుడు సిజేరింగ్ చేయించుకుండు కాబట్టి వాని లోపల కోరిక జావలేదు కాబట్టి వాడు ఒక ట్రాన్స్ కాదు కాబట్టి ఒక బాయ్ లక్షణాలే ఉంటాయి చాలా మటుకి. కానీ కొన్ని రోజులు అయినాక బాడీ హార్మోన్స్ అనేది చచ్చిపోతాయి. బాయ్స్ లాగా ఫీలింగ్ ఉన్నాయని చెప్పేసి ఆడు బజార్ మీద పడ్డట్టు బట్టలు ఇప్పుకొని తిరిగిండు అప్పుడు వచ్చి. అంటే ఫేమ్ కోసం అది ఏదో చేద్దామని అనుకుని వచ్చాడు, జనాలు నమ్మిద్దాము, ఇంకేదో కాషాయం కట్టుకొని విభూతి పూసుకొని అఘోరా నమ్మిద్దాము అని వచ్చాడు. జనాలు నమ్మారమ్మా చాలా మంది, అమ్మ దేవత తల్లి అని నమ్మారు. లాస్ట్ చెప్పాను కదా నేను పోయినప్పుడే 20-30 మంది. కానీ నాకు శేఖర్ గారు దొరకాలి. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నాను, శేఖర్ గారు నాకు దొరకాలి. ఆయనకి సంబంధం ఏంటిది? అమ్మాయి ఈసెల్ దగ్గర మల్లాపూర్ అక్కడ సరౌండింగ్స్ లలోనే ఉంటాడు వాడు, దమ్మాయిగూడ సైడ్. వాడు వీనికి మేనేజర్. అప్పుడు కూడా చెప్పాను
వీడు నిజంగా చెప్తున్నా వాడిని అఘోరని పట్టుకొని కూర్చోబెట్టి ఒకరోజు మాట్లాడాను, ఫోన్స్ అన్ని చెక్ చేస్తేనే ఇది బ్లాక్ దందా ఉందమ్మా ఏదో ఒకటి ఇలా. వెనకాల ఎవరో మాఫియా అంటే ఇట్లా అమ్మాయిలను తీసుకెళ్లి ఇప్పుడు పెళ్లి రూపంలో ఆల్రెడీ నిన్న వచ్చినటువంటి రాధిక కూడా తాళి కట్టాడు, తాళి చూపెట్టింది, ఏమో తాయితులు అంటే సంథింగ్ ఏదో ఇవ్వడం అయితే జరిగింది. ఆ అమ్మాయిని కూడా అంత ముందుకు January 1 పెళ్లి చేసుకుని చెప్పేసి వచ్చినటువంటి అమ్మాయిని అంటే ఆ 2 నెలల్లో ఎక్కడికైనా ఆయన తీసుకెళ్ళిండని చెప్పేసి ఏమైనా చెప్పడం జరిగింది. ఆమె ఓపెన్ కావడం లేదు, ఎందుకంటే మా దగ్గర మీడియా కాబట్టి కొంచెం భయపడి ఆమెను ఏదో ఓపెన్ చేసి ఆ 10 minutes ఏదో పెద్ద ఎత్తనే చేశాడు వాళ్ళు ఆ విషయంలో. వాళ్ళు క్లియర్ గా చెప్పట్లేదు. ఆస్తి అదే ఏదో ఆశ్రమం కట్టుదాము, అదే గుడి అలాంటిది ఇది వాళ్ళ మామయ్య చెప్పాడు, ఇలా మీరు చూడండి 10 లక్షల్లో స్థలం 100 గజాల స్థలం అని ఏర్పడు ఇలా అది కూడా చూస్తున్నారంటే ఎక్కడ చేంజ్ వచ్చిందంటే ఈ అమ్మాయి లవ్ యూ వాయిస్ రికార్డింగ్ అయితే విన్నాం. ఆమె ఫోన్లో నుంచే కదా మనం కూడా విన్నాం క్లియర్ గా, పక్కన ఫోన్ నుంచి కాదు కదా. అఘోరా నంబర్ 1 అని పెట్టుకుంది ఆమె ఫీల్డ్లో ఉంది. ఆ అమ్మాయిని ఇట్లా ట్రాప్ చేసి మళ్ళీ డబ్బు తిన్నాడో, మళ్ళీ వీడైతే ఒక రూపాయి పెట్టిండడు, వీళ్ళే భక్తి మీద ఈమె పెట్టిండొచ్చు. ఇలా 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 కొన్నాళ్ళ తర్వాత ఈ వర్షిని అమ్మాయి ఇప్పుడు ఇక్కడ రాధిక అనే వ్యక్తి వచ్చి డబ్బులు పెట్టడం జరిగింది, ఓకే ఒప్పుకుందాం, ఎందుకంటే బ్యాంక్ నుండి మనకి ఫోన్ పే అవన్నీ పోయినాయి అని చెప్పేసి ఆమె రుజువులతో సహా చూపెడతా అని చెప్పేసి వాళ్ళ మామయ్య అయితే చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ అఘోరి మాత అలియాస్ శ్రీనివాస్ అనే వ్యక్తి శ్రీవర్షినికి పెట్టడం జరుగుతుంది కదా, మరి దండగొనిచ్చాడు ముంబై నుండి ఎక్కడ నుండో తీసుకొచ్చి మోసాలు చేసే పాపి సొమ్మె తీసుకొని బతుకుతున్నాడు కదా. కాదబ్బా నేను ఒక్క మాట అడుగుతా, ఫస్ట్ వాడు వచ్చింది లోక కళ్యాణం అన్నాడు. అవును, లోక కళ్యాణము నేను చేసేది ఉంది, అమ్మవారు అందుకనే నన్ను పంపించింది వీడికి కాసిన. ఆన కళ్యాణం చేసుకొని బతున్నాడు కానీ లోక కళ్యాణం చేస్తున్నాడు. ఇవాళ రేపు ఒక ట్రాన్స్జెండర్ పరువు తీసాడు వాడు. కామెంట్స్ లో చూస్తే అంత బాధ అనిపిస్తుంది. ఒక అఘోరల్ పరువు తీస్తున్నారు, ప్రతి ఒక్క పరువు తీస్తున్నారు. సో ఇంత పరువు తీసుకున్నప్పుడు ఎందుకు మీ కమ్యూనిటీ అంతా ఒక్కటయ్యి మాట్లాడడానికి ముందుకు రావడం లేదు? అది మీకని క్వశ్చన్ కాదు, ఇంతమంది అఘోరాలు ఉన్నా కూడా సో ఎవరో కొంతమంది అంటే అఘోరం నుండి బయటికి వచ్చి మళ్ళా ఫ్యామిలీతోనే ఉండే వాళ్ళు కొంతమంది వచ్చి మాట్లాడి చెప్తున్నారు తప్పితే కానీ ఇంతగానం జరిగింది. ఒక అమ్మాయిని ఎత్తికెళ్ళిండు, వాళ్ళ పేరెంట్స్ అక్కడ రోధిస్తున్నా కూడా ఇవన్నీ పక్కన పెడుతున్నారు. ఆయన అందరికీ సవాలు విసినట్టుగా వెళ్ళిండు, పెళ్లి చేసుకున్నాడు, వదిలేసి సప్పుడే కూరుకున్నాడు. ఇప్పుడు అందరి దృష్టిలో సీరియస్గా చెప్పాలంటే అఘోరి మాత అలియాస్ శ్రీనివాస్ గ్రేట్ అని చెప్పొచ్చు. అందరి మొహాల మీద తన్నినట్టుగానే వెళ్ళిపోయాడు. మీరు ఎవరన్నా ఏమన్నా చేసుకోండి అన్నట్టుగానే చేశాడు కదా. దేని గురించి అంటే మంచిగానా చెడుగానా? 2 విధాలుగా అనుకోవాలి. ఇప్పుడు మంచిగా అంటే గవర్నమెంట్ మనకుంది, అలాంటి గవర్నమెంట్ మనకుంది. ఒక చిన్న పిల్లల్ని రేప్ చేసిన వాళ్ళని వాళ్ళని వీళ్ళని అందరినీ పట్టుకోతుంది కదా. మరి ఇలాంటి అడ్డమైన వాళ్ళని పనులు చేసిన అంటే వీళ్ళు వెనక పెద్ద ఎవరైనా హస్తం ఉందని మీరు ఎప్పుడు మాట్లాడుకుంటారా? ఆల్రెడీ ఇప్పుడు కూడా నేను అన్నా కదమ్మా, బ్లాక్ దందా ఏదో ఉంది. చిన్న పొన్ని దానికి మనం కొట్టుకుంటేనే తీసుకొని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి జైల్లో వేస్తారు. అలాంటిది బొక్కలు అన్నీ వేసుకొని కార్లో పెట్టుకొని తిరుగుతున్నా అప్పుడేమనలేరు. మళ్ళీ లక్షలే ఫోన్పేలకి అంతేందుకమ్మా, మన ట్రాన్సాక్షన్ 1 లక్ష రూపాయలు దాటిందంటేనే ఏదన్నా ఒకటి మనకి మెసేజ్ వచ్చేసి ఒక్క నిమిషం అది మా దగ్గరనే బసంత నగర్ లో జరిగింది, గోదావరికి బసంత నగర్. చూడండి మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తారు కదా. ఇప్పుడు మేము 4 పోరాడుతున్నాం, సంధ్య, నేను, శివరుద్ర గారు, వాళ్ళ కాశీలో ఉన్న బాలకృష్ణ గారు, మేము 4 పోరాడుతాం. అంటే అప్పుడు చాలా మంది తప్పని తెలిసి కూడా వాళ్ళ వైపు పోరాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియా చౌదరి మేడం కానీ, కొంతమంది మహిళలు కానీ, కొంతమంది కానీ
వీని వెనకలు ఉన్నారు. ఈ కానీ రోజు ఒక మాట మేము నలుగురు వీని కోసం మేము పోరాడుతున్నాం, వీని బండారం బయట పెట్టాలి అని. ఈ రోజు మహిళా సంఘాలు ఆడిపోయినాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ఇంతగానే మేము ఒక ట్రాన్స్జెండర్ తిడితే అమ్మో ట్రాన్స్జెండర్ బట్టలు ఇప్పేస్తారు, ట్రాన్స్జెండర్ హంగామా చేసేస్తారు, జైల్లో పంపిస్తారే. మళ్ళీ వీని ఎందుకు పంపించట్లేదు? మేము కూడా మనుషులమే కదా, మాకు వెనక ముందు సపోర్ట్ అయితే లేదు. మేము ఎంతవరకు అని పోరాడాం, ఎక్కడి వరకు పోరాడామో అక్కడి వరకు పోరాడుతున్నాం. అన్ని సమస్యలు మేము ఎత్తుకోలేం కదా. ఒక ట్రాన్స్జెండర్ దీపు చనిపోయి ఉంటే ఎవ్వరు రాలేదు, ఒక మహిళ రాలేదు, ఒక పురుషుడు రాలేదు. ఆ కలకత్తా అమ్మాయి విషయంలో కానీ, దిశ కేసులో కానీ, చాలా మంది విషయంలో కానీ మేము అమ్మాయిలు చనిపోతే న్యాయం కావాలని మేము పోరాడమే. ఒక ట్రాన్స్జెండర్ మాకు న్యాయం చేయలేదే. ఎవరు ఆల్మోస్ట్ మహిళలు రావట్లేదు. ఎందుకు? అఘోర 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 అఘోర. మేము మనుషులం కాదు, మేము కూడా ఇక్కడ పుట్టాం కదా. దీనికి ఏమంటారమ్మా మరి చెప్పండి మీరు. ఒక నిమిషం. ఇలా రేపు ఎట్లుంది తెలుసా? ఒక్కరు బయటకు వచ్చిరంటే చాలు ఆపోజిట్ వాడిది ఒక్కరికి 100 మంది అట్ట. నేను స్టార్టింగ్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మాధురి కూడా ఇవ్వలే, ఎవరు కూడా ఇవ్వలే. నాకు 2 days టార్చర్ పెట్టారు ఫోన్ కాల్స్ మీద. ఎవరు అఘోరికి గురించి చెప్పడం వల్ల వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల? అయ్యో అటెంప్ట్ మర్డర్ చేస్తా అని చెప్పేసి నాకు ఫోన్ కాల్స్ కూడా వచ్చినాయి. నేను ఆల్రెడీ ఇంటర్వ్యూలో అలా పెట్టాను కదా ఆల్రెడీ. తర్వాత నాకు 4th 6 days తర్వాత మాధురి ఇంటర్వ్యూ చేయడం స్టార్ట్ చేసింది. అప్పుడు కొట్లాట్లు అయినాయి. మళ్ళీ మా ట్రాన్స్ కమ్యూనిటీలలో ఎన్ని మాటలు అన్నారంటే మనల్ని అసలు మన ట్రాన్స్ కమ్యూనిటీలకనే మొత్తం తీసేస్తాను మాట్లాడారు. ఒక సూసైడ్ చేసుకునేది ఒకటే తక్కువ. చూస్తా ఉంటావమ్మా, ఎంత ఏడ్చుకుంటూ పెడతానో నేను, అంత మానసికంగా నేను. మీరు చూసారు కదా పల్లెటూరు మాది ఎటువంటిది. అవును. మా పల్లెటూరులో నన్ను ఏమన్నా తెలుసా? ఊరు కాల్ చేసి బయటికి వెళ్ళిపో మొదలు, బతకొద్దిడ నువ్వు ఫస్ట్ బయటికి నడిచి మాట్లాడు. రేపన్నాడు ఆడు ఊర్లోకి వచ్చి ఏమైనా చేస్తే ఊరు సాగు పీనిగలుగుతాయి. సో ఇట్లా ఎవరి గురించి బయటికి వచ్చి మాట్లాడితే ఇలాంటి నిందలు పడవలసి. అవును, ఎందుకంటే మేము కరెక్ట్ గా ఈ రోజు ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్నారు. కమ్యూనిటీ కానీ ఎక్కడైనా పోయినా కానీ గుట్టు మాదిరి ఇలానే సపోర్ట్గా ముందుకు వెళ్ళండి, ఇలానే పోరాడండి అని. సనాతన ధర్మం మేము పోరాడుతున్నాం. ఒక వ్యక్తిని దొంగ వేషాలు వేసుకొని వచ్చిన వాడిని మేము నిరూపించాము. ఇప్పటికి మా పోరాటం ఇంకా ముందు సాగుతూనే ఉంటుంది. మాదేం లేదు. ఒక ట్రాన్స్జెండర్ ముసుగు వేసుకొని వాడు పరువు తీస్తున్న వానికి ఎట్లయినా కానీ జైలు పంపించాలి. అందుకే వాడు రాలేదు. నిన్న ఇష్యూ జరిగింది. జైలుకు పంపించే అంత ఉందా? ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత మీరు అందరు కలిసి ఏం చేస్తారు? ఎవరండి? అఘోరిని చేస్తున్నారు. మనం చేయాల్సిన అవసరం లేదు, మన గవర్నమెంట్ మెచ్చుకోవాలి. రేవంత్ రెడ్డి కదా, మాకు చిన్న ప్రాణాలు తల్లి. ఒకప్పుడు అఘోరి మాతగా ఉన్నటువంటి అలియా శ్రీనివాస్ కి ఒక వైఫ్ అనే వ్యక్తి శ్రీవర్షిని వచ్చింది. ఇప్పుడు మీరు ఇంతమంది ఎన్ని మాట్లాడినా కూడా శ్రీవర్షిని ఒక మాట కూడా పడనీయడం లేదు. ఆమె వాయిస్ మీరు ఆల్రెడీ వీడియో కాల్స్ విన్నారు. సో ఇప్పుడు రాధికది కూడా ఆమె ఫేక్ అనే చెప్తుంది. ఒక్క నిమిషం, ఫేక్ ఓకే, అఘోర నిజం అయితే కాదుగా. అవును, మరి ఇది చాలు. ఆమె ఫేక్ అయితే మనకెందుకు? నేను అఘోర నాకు మోసం చేశాడు, నాకు నా మీద లైంగిక దాడి జరిగిందని నేను కూడా చెప్పుకుంటా. ఇవన్నీ వేస్ట్ మాటలు. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఒకటి మాత్రం నిజం ఫేక్ కాదని చెప్పమనండి. మధు అక్క, ఇప్పుడు నేను ఎందుకు ఇట్లా అడుగుతున్నా అంటే, సో 2 విధాలుగా మాట్లాడడానికి కారణం. ఓకే అమ్మ, మీరు 2 విధాలుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిజాలు ఇప్పటికైనా తెలుసుకోండి. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి అయితే వాళ్ళిద్దరు అయితే పెళ్లి చేసుకున్నారు. రాధికతోని నిన్న మాట్లాడినటువంటి వ్యక్తి కాబట్టి ఒక పసుపు కొమ్ము తీసుకొచ్చినంత మాత్రాన ఆమె పెళ్ళామైతదా? ఫస్ట్ పెళ్ళాం. నువ్వు దీని గురించి మాట్లాడుతున్నావు. ఒక్క నిమిషం, నువ్వు దీని గురించి మాట్లాడుతున్నావు కానీ ఇక్కడ హిందూ ధర్మం పరువు తీసినందుకు నీకు బాధగా లేదా? నీకు బాధగా లేదా తల్లి? మేము ఒక ట్రాన్స్జెండర్ గా బాధపడుతున్నామే, నీకు బాధగా లేదా? సో హిందూ ధర్మం గురించి మనం మాట్లాడుతున్నాం. వాడే తొక్కలు, వాడే పెళ్లి చేసుకోవడం మనకెందుకమ్మా? ఒక మాట మళ్ళీ పెళ్ళన్నా చేసుకుని దుంకన్నా సావని. హిందూ ధర్మం పరువు తీస్తున్నారు, దాని గురించి పోరాడదామంటే ఇంతమంది ఉన్నా కూడా మరి ఇంతగా కదా. మేము ఎంతవరకు పోరాడాలి అంటే మీతో పాటు అందరు వచ్చి పోరాడాలని మీరు అడుగుతున్నారు, అంతే కదా? నువ్వేం మాట్లాడుతున్నావు తల్లి? వాడు పెళ్లి చేసుకుంటే మనకెందుకు? వాడు ఎటుపోతే మనకెందుకు? అసలు నాకు అర్థం కాక అడుగుతున్నా. వాడు హిందూ ధర్మం పేరు అడ్డం పెట్టుకొని ఇంత జనాలు పిచ్చోళ్ళని చేస్తా అంటే నేను ఇలా అయితే ఉంటా, నేను వెళ్ళిపోతా. నాకు అవసరం లేదు ఇంటర్వ్యూ, మీరే చేసుకోండి. నాకు అవసరం లేదు. నిజంగా నేను మాట్లాడతా, నాకు అవసరం లేదు. ఏందమ్మా అసలు ఇంత మంచిగా మాట్లాడుతున్నావు కదా? ఏంది మాట్లాడుతున్నావు తల్లి? నాకు అర్థం కాదు. ఇప్పుడు
మీరిద్దరు పోరాడుతున్నంత మాత్రాన మీతో అందరూ రావాలని ఏముంది? వాడు పెళ్లి చేసుకుంటే మనకెందుకు, వాడు ఏమైపోతే మనకెందుకు, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, వాడు హిందూ పేరాటం పెట్టుకుని జనాల పిచ్చలను చేశాడు లేదా హిందూ పేరు అన్నప్పుడు హిందుత్వం కోసం మాట్లాడే వాళ్ళు ఎందుకు కరెక్ట్ ముందు- కాదు. సరే ఇప్పుడు మీరు నన్నదానికి నేను ఆర్గి ఓకే. సో ఇప్పుడు చాలా మంది కొంతమంది ఉంటారు, మనం పర్టికులర్ గా పార్టీ నేమ్స్ ఎత్తవలసిన అవసరం లేదు. అంతమంది హిందుత్వం కోసం పోరాడినటువంటి వ్యక్తులు ఈ రోజు మన అఘోరి ఇంతగానో అఘాయిత్యం చేసుకుని ఒక పిల్లని ఎత్తుకొని వెళ్ళి పెళ్లి చేసుకున్నది, ఎవరు ముందుకు వచ్చి మాట్లాడారు మరి? నేను అదే కదా సంధిస్తానేది. సో ఇప్పుడు సంధ్యక్క మీరు ఎందుకంటే దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తి కాబట్టి, సో అలియాస్ శ్రీనివాసు, పింకీ, అఘోరి మాత. సో ఇప్పుడు వర్షినికి జరిగింది నిజంగా చెప్పాలంటే అన్యాయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ పిల్ల అర్థం చేసుకోకుండా వెళ్ళినటువంటి వ్యక్తి మళ్ళీ అర్థం చేసుకొని వచ్చినా కూడా మళ్ళీ వెళ్ళినా కూడా సరే ఓకే, ఒక తిరగడమో జర్నీ చేయడమో ఏదో ఒకటి చేసి మళ్ళీ ఇంటికి రావడము, వాళ్ళ పేరెంట్స్ కలవడం అది వేరు. ఏకంగా పెళ్ళే చేసుకొని ఇప్పుడు ఆడపిల్లలకు అసలు ఆమె ఏం చెప్తుంది అన్నట్టు సమాజంలో. అమ్మ ఒక్క మాట నేను మాట్లాడుతా, ఒక 2 నిమిషాలు ఏనండి. అది పెళ్ళి కాదు. పసుపు తాడు కట్టాడు కదా మా గురువు కూడా మాకు కట్టిందమ్మా. మా గురువు అమ్మ కూడా అయిపోయింది. ట్రాన్స్ కమ్యూనిటీలలో అమ్మవారి మురిగి మాత పూజ చేసినప్పుడు మా గురువు మాకు పసుపు కుంకుమ కడుతుంది. ఒక జోగిని వ్యవస్థలలో అమ్మవారి కళ్యాణం చేసినప్పుడు ఒక జోగిని మ్యారేజ్ అనేది అవుతుంది. అప్పుడు గురువు అమ్మవారికి కానిచ్చి మెడలో పసుపు కుంకుమ కడుతుంది. మళ్ళీ మా గురువు మాకు మా హస్బెండ్ అయిపోయిందా? ఇంకోటి ఏంది మాత్రంలా, తల్లి అన్న తర్వాత ఈరోజు మొగడు అంటుంది. ఒక సిగ్గు శరం ఆమెకి ఏమైనా ఉందా? నువ్వు ఒక మనిషికి పుట్టినుంటే, ఒక అమ్మాయి పుట్టిన దాని ఉంటే, ఒక ఆడదాని అయి ఉంటుంటే ఒక గాడిదివి నువ్వు. ఈరోజు సిగ్గు లేకుండా నువ్వు ప్రతి ఒక్క ఆడదాని ఇజ్జత్ తీసేస్తావు చూడు. నువ్వు ఈ బతుకుడు కన్నా సచ్చింది నిమ్మలం. నీ బతుకుల మన్నువాడ ఒక కొజ్జోని బతుకు కాదు నీది. కన్న తల్లిదండ్రిని నువ్వు నిమ్మలంగా ఉంచలేవు. అఘోరా నేను నిన్నే అడిగేది, డేవర్సి. ఒక తల్లి తండ్రిని నువ్వు మంచిగా ఉంచలేవు. ఓ ట్రాన్స్ కమ్యూనిటీ ఇజ్జత్ తీసావు, ఒక ఆడదాని ఇజ్జత్ తీసావు, ఒక జోగిని వ్యవస్థ ఇజ్జత్ తీసావు, ఒక శివశక్తుల ఇజ్జత్ తీసావు, అఘోరీల ఇజ్జత్ తీసావు, నాగ సాధుల ఇజ్జత్ చేసావు. ఇంత ఇజ్జత్ తీసిన తర్వాత ఒక అమ్మాయితోని మీకు నువ్వు లోక కళ్యాణానికే వచ్చిన వానివి, నీకు పైసతోనేం పని లేదు, ఏం లేదు, నీ భక్తులు ఇచ్చారనుకున్నావు. నీ బాడీకి సెక్స్ కావాల్సి వచ్చిందని ఇప్పుడు ఆడపిల్లని పెళ్లి చేసుకున్నావారా? వేస్ట్ నా కొడక. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తావు నువ్వు పెళ్లి చేసుకున్నావురా? వేస్ట్ నా కొడక. సిగ్గు శరం ఏమైనా ఉన్నాదిరా బేవర్సి నీకు? అరే నా కొడక, నువ్వేడ దొరికినా ఖబర్దారి చెప్తున్నా చూసుకో. నువ్వు ఫోన్ చేయించిన బెదిరించినట్టు కాదు నా కొడక. నీకు గుద్దలు దమ్ముంటే, నువ్వు ఒక అమ్మాయి కుట్టిన ఉంటే బాడుకో. వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఇరా నా కొడక. నువ్వు ఒక అమ్మాయి కుట్టలేవు కాబట్టి ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసుకుని ఇలా పెళ్లి పుస్తకం. ఒక అఘోరికి పెళ్ళి ఎక్కడిదిరా? ఒక నాద సాధువుకి పెళ్ళి ఎక్కడిది? ఈరోజు సిగ్గుశరం లేకుండా ఒక అమ్మాయి మీద పుస్తకం కట్టి ఈరోజు మాట్లాడుతున్నావు నా కొడక. నువ్వు రుద్రాక్షలు గిద్రాక్షలు అన్నీ తీసేసి మామూలు పైన షీట్ వేసుకొని బతుకు. లేదనుకో నా కొడక, నువ్వు బతుకోవు మా చేతులలో. ఇంతవరకు సనాతన ధర్మం అంటే మన కట్టుకి, మన బొట్టుకి, మన ఆనవాయితులకు, మన అమ్మవారికి, ఆడపిల్లలకు ఉన్నంత ముఖ్యమైన వస్తువులు ఇంకేం లేవు. సనాతన ధర్మం అంటే మన ఇంటి ఆడపిల్లలను కొలిసేది. ఇవాళ ఆడపిల్లని తల్లి అనేది నీ బిడ్డ అనుకోవాలరా? బిడ్డకి పుస్తకం కట్టడం నువ్వెక్కడో నీరా? బిడ్డకి పుస్తకం కడతారా? ఏనన్నా బిడ్డని పెళ్ళని చేసుకుంటారా? మళ్ళీ ఈ రోజు నువ్వు నేర్పిస్తావు, ఇక రేపటి తండ్రి కూడా బిడ్డకి పుస్తకం కట్టి రేపటి పక్కతో సారంగం చేస్తాడు. ఇలా కలియోగ కామాంది నీ రూపం ఎత్తుకున్నావు నువ్వు. నీకేమైనా సిగ్గు ఏమన్నా ఉందా? రోడ్డు పొట్టి పోతుంటా నిన్ను అడుగుతారు ఇవాళ నువ్వు మనిషివా గాడిదివా అని చెప్పేసి. ఏంటన్నా క్వశ్చన్కు నువ్వు ఆన్సర్ ఇవ్వు ఫస్ట్. ఒక గురువు అన్నావు, సరే ఓకే, అది అమ్మాని పిలిచింది, సరే నువ్వు బాయ్గా అది ఉన్నట్టు డాడీ అనుకో, లేక మమ్మీ అనుకుందాం. సరే కన్న తల్లి మొగడవుతాడా? ఇవాళ నువ్వు మొగనివి ఎట్లా అయినావు? దానికి మొగను పోయి నువ్వు ఇవాళ పుస్తకం కట్టి నువ్వు పెళ్ళి చేసుకొని ఇవాళ ఇద్దరు మొగుడు పెళ్ళాలంటారు. మరి దాన్ని సిగ్గుశరం లేదా బిడ్డ నీకు? నువ్వు ఇంత వాటికి చదువుకున్నావు, మంచిగా ఉన్నావు, 10 మంది లోకజ్ఞానం తెలిసిన దానివి. ఇవాళ అఘోరి అని పోయి అఘోరి లైఫ్ అని చెప్పేసి పోయి ఇవాళ 10 మందిని కూడా ఇజ్జత్ తీసుకున్నావు. కన్న తండ్రి ఎంతనో, కన్న తల్లి ఎంతనో గురువు అంత. మా గురువులు మాకు అదే నేర్పించారు. కన్న తల్లి కన్నా మించింది ఇంకెవరు లేదు, తర్వాతనే గురువు. ఆ గురువు అంటే మాకు విద్యా బుద్ధి నేర్పించిన వాళ్ళు, మా కన్న తల్లులతో సమానం. వాళ్ళ అసంటోళ్ళతో సంసారం చేసుకుని మేము పుస్తకాలు కట్టించుకుని మొగుడు పిల్లలు అనుకోలే బిడ్డ మేము. ఈరోజు నువ్వు సనాతన ధర్మం అని కాపాడుతున్న వేస్ట్ గానికి ఇలా మన సనాతన ధర్మం ఇజ్జత్ తీస్తట్టు చేసారు మీ ఇద్దరు కలిసి. మీ ఇద్దరు కలిసి సనాతన ధర్మం ఏం కాపాడారు? మీరు ఏం కాపాడారు సీను? పరువు తీస్తున్నావు,
చిన్న పిల్లల అమ్మాయి ఏంటి అంటే మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి పిల్లలు. రేపటి నుంచి ఇద్దరు ఆడోళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు ఇక. ఇంత పురుగుల పంది తాగి సావండి, ఎందుకు మా పరువు తీస్తున్నారు? హిందూ పేరు అడ్డం పెట్టుకుని ఎవరిని జనాలు మోసం చేయాలనుకుంటున్నారు? అమ్మ వర్షిని అబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత మహానటి అమ్మ. నీ అసలు అంటే మాటలు, నీ అసలు అంటే పొగరు మాకు నింటేనా మేము ఎక్కడో ఉండదు. ఒక ఆర్దానం అని ఇజ్జత్ ఇచ్చి మాట్లాడితే శుద్ధ బంగారు శుద్ధ పూస మాట్లాడదు. అర్థమైందా? ఖబర్దార్. ఏపీ తెలంగాణలో వచ్చి సనాతన ధర్మం అని ఇద్దరు అన్నల్లా ఒక్కొక్కరి పొంగి బటాయించి మళ్ళీ ఊరికిచ్చి ఎంత మాట్లాడినా వేస్ట్. పదంప. అదొక ఒక డౌట్ ఉంది నాకు. సంధ్యక్క చెప్పింది కదా ఒక దాని గురించి మాట్లాడదాం. మీరు ఇప్పుడు ట్రాన్స్ గా మారిన తర్వాత మీ గురువు మీకు తాళి కడతారని చెప్పేసి అని అన్నారు. సో ఇప్పుడు అమ్మవారి వైజ్ గా మీరు చూసుకుంటారు మీ గురువుని అయితే మొత్తానికి. మీరు కట్టేటువంటి తాళి అయినా కూడా ఏదైనా కూడా మీరు పెళ్లి లాగానే చేసుకుంటారు. అది వీడియోస్ మేము వీడియోస్ లలో చూసినాం అంతవరకు మాకు తెలిసింది. అయితే నేనేం అడుగుతున్నానంటే ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఆ పిల్ల కూడా నేను ఇష్ట ప్రకారంగానే వెళ్ళినా అని చెప్పేసి మీడియా ముందుకు రావడము, మా తల్లిదండ్రుల దగ్గరికి మేము వెళ్ళి మళ్ళీ కలుస్తామని చెప్పేసి ఆమె మాట్లాడుతుంది. ఒకవేళ నిజంగానే అఘోరి మాతగా లేకుండా అంటే ఇవన్నీ వేసుకోకుండా ఆమె వేసుకునే రుద్రాక్షలైనా కూడా సో విభూదైనా ఇవన్నీ లేకుండా ఉంటే ఒకవేళ ఆమె ట్రాన్స్గా ఉన్నటువంటి వ్యక్తి అప్పుడు అంటే మీలా అనుకోండి ఇప్పుడు సో వేరే అంటే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఉంటుంది అట్లా? ఉండదమ్మా. ఎందుకు ఉంటది? ఏముండదు అమ్మా. అసలు ఆయన ట్రాన్స్ కాదు, నేను చెప్పాను అట్లేముండదు అమ్మా. ఏ ట్రాన్స్ కైనా కానీ ఒక అబ్బాయిని చూస్తే ప్రేమ పుట్టుతుంది కానీ ఒక ఆడదాన్ని చూస్తే ప్రేమ రాదు. ఒక ఆడదాన్ని చూసి ఒక ఆడదాన్ని ప్రేమ పుట్టిందంటే అది లేదు. మరి పిల్లలం కంటమని చెప్తున్నారు కదా ఎవరు? బాగా మొహం బాగా చపాతి మొగం వేసుకొని వాళ్ళిద్దరు మాటకి మనమే నిజంగా నమ్మాలి. ఇంకా దేశంలో ఏ సమస్య లేనట్టు మీరు ఒక పెద్ద పెంట అయిపోయింది నిజంగా. ఎప్పుడు ఈ చాప్టర్ క్లోజ్ అవుతుందో మేము మనశాంతి తిని బతుకుతాము. సో రాధిక నిజంగానే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? న్యాయం జరుగుతుంది కాబట్టి అక్కడ ఆమె ఫేక్ రియల్ అని పక్కన పెడితే ఒకటైతే నిజం, ఫేక్ అఘోరి. ఇదైతే నిజం కదా. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి చెప్పింది నిజము. ఎందుకంటే ఆమె ఏం కోరుకుంటుందంటే నాలాగా ఎవరు మోసపోద్దు, శిక్ష పడాలి, అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుంది. ఆ అమ్మాయి ఎవ్వరు ఆ ప్లేస్ లో మేము సపోర్ట్ గా. సో మీరిద్దరు కలిసి ఇప్పుడు అఘోరి మాత దగ్గర ఉన్నటువంటి పెళ్లి చేసుకున్నటువంటి శ్రీవర్షిని ఒకవేళ బయటికి వచ్చే సూచనలు ఏమన్నా ఉంటాయా? ఆమె బయటకు వచ్చినా మాకెందుకు, ఏం చేసుకున్నా మాకెందుకు. మా ధర్మం పోరాటం ఏంటంటే వీన్ని ఫేక్ నిరూపించి వీడు ఎంతమందిని ఏం మోసం చేస్తున్నాడు, ఎంతమంది దగ్గర ఏం డబ్బులు గుంజుతున్నాడు, వీరికి జైలు పంపించేంత వరకు మా పోరాటం ఇదే. వాడు ఏమన్నా చేసుకోండి, మాకు అవసరం లేని విషయం. ఒకవేళ ఇప్పుడు మీ అందరి మధ్యలోకి వచ్చి అఘోరి మాత అలియా శ్రీనివాసు మీ పింకీ కూర్చొని ఒకవేళ లేదు నాకు తప్పైంది క్షమించండి మీ దాంట్లో కంటే మీరు వాడు ఒప్పుకోడు, వాడి జెండర్ అని ఒప్పుకోవట్లేదు. డేట్ అయితా అంటాడు, బూడిద పూసుకుంటా అంటాడు, లింగాన్ని శివునికి అర్పించా అంటాడు. లింగాన్ని నువ్వు అర్పించిన వారి పైన బోప్స్ ఎందుకు అయ్యా నీకు? ఇవన్నీ క్వశ్చన్లు కాదా? వాడు జెండర్ ఒప్పుకోడు, వారు క్షమాపణ చెప్పిన జనాలు వానికైతే శిక్ష చేసడం అయితే ఖాయం. ఇంకంతే అమ్మ. కానీ ఎంత వచ్చి మనల్ని అడిగినా కానీ ఒక ట్రాన్స్ కమ్యూనిటీలో ఎవరు కూడా జాయిన్ చేసుకోరు. ఎవరు చేసుకోరు. మాకు అవసరమైన విషయాలు అవన్నీ. వాడు ఏమైనా నాశనం అయిపోయి నాకు సంబంధం లేదు. మాదేమంటే నా శివుడి మీద ఒట్టేసి ఎన్ని అబద్ధాలు చెప్పాడు, వాడు చెప్పిన దాంట్లోనే నేను మిగతా అడుగుతాను. వాడి వీడియోలోనే ఉన్నాయి. మొత్తానికైతే ఇప్పుడు శ్రీనివాస్ అలియాస్ అఘోరి మాత పింకీ ఫేక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సనాతన ధర్మం కోసం వచ్చి పోరాడినటువంటి వ్యక్తి కళ్యాణం చేస్తా, లోక కళ్యాణం చేస్తా, అన్ని టెంపుల దగ్గరికి వెళ్ళడం జరిగింది, అక్కడిక్కడ తిరగడం జరిగింది. సో జనాల్లో అలచలచలు చేసింది. మొత్తానికి సమాప్తంగా ఒక శుభం కాటిచ్చి పెళ్లి చేసుకున్నది. అమ్మ ఒక మాట ఆడు పెళ్లి చేసుకున్నా పెటాకులు చేసుకున్నా పెళ్లి కాదు, పెళ్ళి కాదు, ఇది కాదు. మళ్ళీ ఇంకోటి నేను చెప్పాల్సింది ఏంటంటే మాత్రము గవర్నమెంట్ వాళ్ళకందరికీ నమస్కారం నాన్న. నేను ఒక మాట చెప్తున్నాను ఇక్కడ. నేను ఒక ఆడవాళ్ళని బచ్చికు పడవ బచ్చికు అది అంటారు కదా మీరు, బతికి మళ్ళీ చచ్చిపోతున్నాడు చూడండి పోయి. ఇలాంటి సనాతన ధర్మం కాపాడిన శివసత్తులు జోగిని వ్యవస్థలు ఇంత చేస్తున్నాం కదా, మళ్ళీ అలాంటి నాశనం చేసిన వాళ్ళకి మంచి పేరు ఉంది. ఇగో ఈమె మాధురి, ఆమె గొంతు పోయేదాకా ఆమె మొత్తుకున్నా, నా పానం పోయేదాకా నేను మొత్తుకున్నా. వీళ్ళు ఇన్ని ఇంటర్వ్యూలు తీసినా వేస్ట్. ఇంత చేస్తున్నారు కదా, అస్సలైన బుద్ధి సిగ్గు శరం ఈ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి నేను చెప్పడం ఏంటంటే మాత్రం అఘోర ఏడైనా కానీ ఎవరికి ఏదైనా సరే కానీ వాడిని శిక్షించండి ఫస్ట్.
అది గవర్నమెంట్ కానీ ప్రజలు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు ట్రాన్స్జెండర్సే కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి మన సనాతన ధర్మం కాపాడుకునే విలువ ఉంది. అది నాశనం చేసేటోనికి శిక్ష వేసడం కూడా మన ధర్మం ఉంది. జై సనాతన ధర్మం. జై సనాతన ధర్మం. సో థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా అండి. సో పర్టికులర్గా ఇదైతే అఘోరి మాత గురించి అయితే చేయడం జరిగింది. ఇక మొత్తానికి అయితే తను పెళ్లి చేసుకుంది. చూద్దాం మరి శ్రీవర్షిని ఎంతకాలం ఉంటుందో అఘోరితోని, ఇంకా ఎన్ని అనార్థాలు చూడవలసి వస్తుందో. కానీ నిజంగా చెప్పాలంటే మాధురి అక్కకి సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సనాతన ధర్మం కోసం వచ్చినట్టు ఆ అమ్మాయిలను తీసుకెళ్ళి ఇట్లా పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది అయితే కరెక్ట్ కాదు. సో అందరినీ మోసం చేస్తున్నాడని చెప్పేసి అయితే వీళ్ళు అయితే పోరాటం చేయడం జరుగుతుంది. చూద్దాం ఇది ఎంతవరకు పోతుందో. సో థ్యాంక్ యూ.